ఫ్రెండ్స్, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కంటెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఆస్తుల వివరాలని, వాళ్ళ మీద ఉన్న కేసుల వివరాలని ఈసీకి సమర్పించవలసి ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దాంతోపాటుగా వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా నేర చరిత్ర ఉందా, అసలు వాళ్ళు ఏ జాబులో ఉన్నారు, ఏ వ్యాపారాల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏంటి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందువల్లంటే అనేక మంది ప్రజలకి ప్రతినిధులుగా ఎన్నికయ్యే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది తెలియజేస్తే దాన్ని బట్టి కూడా సీట్ ఇవ్వటం మంచిదని నా ఉద్దేశం. ఎందువల్లంటే ఎక్కువగా ఈ పెద్ద హై పొజిషన్లో ఉన్న వారి పిల్లలు ఎక్కువ శాతం నేర చరిత్ర కలిగి ఉంటున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందనేది కూడా నా అభిప్రాయం. మీరేమంటారు?